దేవునికి స్తోత్రం. ఈరోజు సమాధానకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజయవంతమైన వాగ్దానం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకమును జయించున్నానని ఆ దేవాది దేవుడు చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ప్రియ సమాధానకర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్య నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు అంతా బాగున్నారు కదూ? ప్రభు యొక్క మహాకృపా కనికరము నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి, దేవుడు తన రెక్కల చాటు మిమ్మల్ని పదిలిపరిచి మీకు ఆయుధారోగ్యాలు ప్రసాదించి శాంతిని, సమాధానమును, జయమును, విజయం మీకు అనుగ్రహించునుగాక. దేవుడు తన శాశ్వతను కృపతో మిమ్మల్ని నింపునుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన విషయంలో సమస్యలకు పరిష్కారమించి సమాధానము గల మహాదేవుడే. మన దేవుడు మన జీవితంలో విజయవంతర కార్యం జరిగించగల మహాదేవుడే. ఈ లోకంలో మనం జీవిస్తుండగా సమస్యలు సహజమే దేవుని బిడ్డలారా. ఎందుకంటే సమస్యలు మానవుడు సృష్టించుకున్నవి. ఏదైనా తోటలో ఆదామవ్వలు అతిక్రమమే సమస్యలకు ప్రారంభం. అంతవరకు భయము, బాధ, దుఃఖము, కన్నీరు లేని మానవుడు పాపం వల్ల అనేక సమస్యలను, మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆ పాప ఫలితముగా మానవుడు అనుదినము అనేక సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాడు. నేడు ఆకలి సమస్య, దాహము, వ్యాధి, మానసిక వేదన మొదలగు ఇబ్బందులకు గురవుచూ ఉన్నాడు. సాతాను అధికారంలో ఉన్న ఈ లోకంలో పాత ఆదాము స్వభావం కలిగిన ఈ శరీరంలో మన జీవించినంత కాలము అనేక రకములైన సమస్యలను మనం ఎదుర్కోవలసినదే. అయితే క్రీస్తు పాపాన్ని, లోకాన్ని జయించడం వలన మనకు సమస్యలను ఎదుర్కోవడానికి శక్తి ఇవ్వగలిగాడు. మన సమస్యలను మనకు ఆశీర్వాదంగా మార్చగలిగాడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఈ లోకంలో నీకు ఎటువంటి సమస్య వచ్చినా అది శారీరక, మానసిక లేక ఆధ్యాత్మిక సంబంధమైనదైనప్పటికీ నిన్ను విడిపించి నీకు సహాయం చేయగల ప్రభు నొద్దకు మొరపెట్టింది. అద్భుతమైన కార్యం తప్పక ప్రభు చేస్తాడు. లోకంలో అనేకులు సమస్యలను ఎదురైనప్పుడు కుంగిపోవచ్చు ఉన్నారు. ఆత్మహత్యే శరణ్యమని తమకు తామే హాని చేసుకొనుచున్నారు. అయితే సమస్యలకు కారణమైన పాపమును గుర్తించి పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకున్నచో ప్రేమ, కనికరము కలిగి ప్రభువు మన పాపములను క్షమించి మన సమస్యలను పరిష్కరించి సమాధానం ఇవ్వగల మహాదేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. పాపములతో సతమతమవుతూ సమాధానం లేని పాపాత్మురాలు ప్రభు పాదములతో వచ్చినప్పుడు కన్నీటితో ఆయన పాదములు కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. ప్రభు ఆమెను క్షమించి సమాధానం గలదానవై వెళ్ళమని దీవించాడు. ఈనాడు అనేకులు అల్పకాల పాప భోగాన్ని ఆశించి అక్రమ సంబంధాలు పెట్టుకొని అవస్థలు పడుచు ఉన్నారు. నీవెటువంటి స్థితిలో ఉన్నా నా ఎద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును తోసివేయనన్న ప్రభు నిన్ను క్షమించడానికి, నీ సమస్యలను పరిష్కరించడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవదేవుని బిడ్డ, ఎన్నడూనూ మరొకకు నీ సమస్యలకు పరిష్కారం ఇచ్చే మహాదేవుడు ఉన్నాడు. మన సమస్త సమస్యలకు మన ప్రభు యొక్క విడుదల దొరుకుతుందని నమ్మండి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంలో జయించున్నానని ఆ దేవాదేవుడే చెప్పాడు. దేవుని గర్దింపు నీ గుణాన్ని మారుస్తుంది. దేవుని బిడ్డ, దేవునికి ప్రార్థన నీ ప్రవర్తనను మారుస్తుంది. దేవుని వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది. దేవునికి స్తుతి నీ స్థితిని, నీ గతిని మారుస్తుంది. దేవుని నీతి నీ నడకను, నీ పడకను మారుస్తుంది. నీ యథార్థత నిన్ను యేసయ్య చెంతకు చేరుస్తుంది. రండి, యేసు నామములో ఉన్న గొప్ప విడుదలను పొంది, యేసు నామములో గొప్ప శక్తిని పొంది, యేసు రక్తం ద్వారా గొప్ప జయవిజయం మనం పొందుకుందాం. ప్రభు యొక్క మహాకృప నేడు మీతో నిలిచి ఉండునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియ జగత్రక్షకుడా యేసయ్యా, ప్రియ మెస్సయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు కోటి కోటి స్తోత్రాలు. దేవా, మా జీవితంలో సమస్యలకు పరిష్కారం మీరే, సమాధానకర్త మీరే, శాసనకర్త మీరే. దయచేసి న్యాయమూర్తి మా ఎడల మీ కృప, మీ కాపుదల, మీ కనికరమించి మీ బిడ్డలను మమ్మల్ని ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, సమాధానం దయచేసి ఆశీస్సులు, ఆశీర్వాదాలు బిడ్డలకి నిండుగా మెండుగా దయచేయమని, బిడ్డ జీవితంలో దేదీప్యమైన గొప్ప ఇల్లుగా అనుగ్రహించమని, ఈ వాగ్దానం చేత బిడ్డలందరినీ మీరు బలపరిచి సంపూర్ణమైన కార్యాలను బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి.
ఆమెన్. ఆమెన్. జీవగల దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండుగాక.